తండేల్ సినిమా గురించి మాట్లాడుకుంటే షూటింగ్ జరుగుతుంది. మీరు కూడా జాలరీ బోట్ లో ఫిషర్మెన్ సరే దానికోసం ట్యాన్ అయ్యాం. ఎండ్ లో షూట్ చేసి ఉడిపిలో చేసాం షూట్. మీకు సాయి పల్లవి గారికి సీక్వెన్స్ ఉందా? లేదు, మాకు సాయి పల్లవి హీరోతో ఉన్నాం. ఎక్కువ బోట్ అంటే సెకండ్ హాఫ్ ఎక్కువ ఉంటాం. ఉంటారు మీరు కూడా పాకిస్తాన్. అమ్మ నేను చెప్పేసిన మహాలక్ష్మి అనే క్యారెక్టర్ సాయి పల్లవి గారిని ఊహించుకున్నాను రాసుకున్నాను అంటే అప్పుడు పెద్ద హీరో అనుకున్నారు. ఈయన క్యారెక్టర్ కూడా విజయ్ దేవరకొండ. యాక్చువల్లీ మీరు మా ఫేవరెట్ డైలాగ్ చెప్తారా? చాట్ ఇప్పుడు మహాలక్ష్మి డైలాగ్ చెప్తాం. అది కాదు మహాలక్ష్మి మార్కెట్ నవ్వుతావేంటి? అది కాదు సిగ్గుపడుతున్నావా? చూసారా మిమ్మల్ని అయితే దవడమే కొట్టారు, నన్ను చూసి సిగ్గుపడుతున్నారు. మరి అందరూ కొడుతుంటారండి. కొంతమంది తనలు తినడానికి పుడతారు అంతే. నేనే అది. మీరు ఆవిడకి ఎలా కనెక్ట్ అయ్యారా, ఆవిడ నాకు కనెక్ట్ అయినట్టుంది, నన్ను చూసి సిగ్గుపడుతున్నారు. అవును వెళ్ళారా మొహం కడుక్కోవడానికి చెప్తుంది అనమాట. క్యూట్ ఉన్నాడు కదా క్యారెక్టర్ ఏంటి అసలు? ఆయన నేనే చెప్తాడు. అడతాను, నన్ను అడగండి. హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్. నా క్యారెక్టర్ హీరోయిన్ బ్రదర్ తాగుబోతు ఫుల్. తాగుతారా నిజంగా? నాకు అసలు అలవాటు. హిందూ భాష అబద్ధాలు ఆడుకో. సొల్లు తాగుబోతుంది ఆయన. మీరు అసలు ఇన్నోసెంట్ కాదు. వేస్ట్ ఫీల్. Ladies and gentlemen, boys and girls and my dear nibbies and nibbas, welcome to Film Focus. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే యాక్చువల్ గా 5 నిమిషాల్లో ఏ అమ్మాయినైనా సోషల్ మీడియాలో పడేయగలిగిన సత్తా ఉండి కూడా సోషల్ మీడియా మార్కెటింగ్ చేసుకోకుండా ఆయన వెజిటబుల్ మార్కెట్ కి ఎందుకు వెళ్ళారు నాకైతే తెలీదు. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక మహాలక్ష్మి చూసి అక్కడ ఆగిపోయారంట. మరి రీజన్ ఏంటో అడుగుదాం. మరి ఆ మహాలక్ష్మి ఏం మాయ చేసేసిందో కూడా అడుగుదాం. సో నాతో పాటు ఉన్నారు మార్కెట్ మహాలక్ష్మి మూవీ టీం. మాట్లాడారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా, సూపర్. మీరు ఎప్పుడు బాగుంటారు. ఆయనకంటే ఆయన బాగుంటాడు, నాకే టెన్షన్ ఎక్కువ. హీరో కదా, ఆయన ఎప్పుడు ఆన్లో ఉంటారు కదా. బయట అందరూ కూడా సీరియస్ గా అలాగే అనుకుంటారు. మీరు ఆన్లో ఉంటారు అనుకుంటారు. ఇప్పుడు ఆన్లో ఉన్నారా? ఇప్పుడు లేదు అసలు. చూడండి, ఆయన ఇందాక చూసాను ఏదో జ్యూస్ తాగుతారు. అవకాడో డైట్ లో ఏమో అదే అవకాడో జ్యూసా? అవకాడో జ్యూస్. అవకాడో పక్కన ఫ్యాన్ ఇది. ఈయన ఎంతో హెల్త్ కేర్ తీసుకుంటాడు, మనకు మాత్రం అది హెల్త్ బల్బ్ అది చూపించుకోవడం కెమెరా ముందు. ఈ ఫ్యాన్ అది నీది, ఇది అది నా నిజంగా నా ఫ్యాన్. అది లాగేసుకున్నాడు. అది ఎలా ఉందంటే ఎక్కడికి పోతే వచ్చిన వాళ్ళు వెళ్లి అలా ఉందన్నమాట. యా ఓకే. సో ఒకసారి మా ఫేవరెట్ డైలాగ్ చెప్తారా? చాట్. ఇప్పుడు మహాలక్ష్మి డైలాగ్ చెప్తాం. మహాలక్ష్మి డైలాగ్ చెప్తారా? మహాలక్ష్మి చెప్పిస్తారా? మహాలక్ష్మి చేత చెప్పిస్తారా? అది కాదు మహాలక్ష్మి మార్కెట్. నవ్వుతావేంటి? అది కాదు సిగ్గుపడుతున్నావా? అది కాదు మహా అంటే. ఓకే, అది కాదు అది కాదు మహా అంటే వెంటనే చెల్ల ఉంటుంది కదా. మహాలక్ష్మి డైలాగ్ చెప్పాలేమో అని కలిపే అన్ని. ఏంటి ఆయన సినిమా అంటే కొంచెం లీడ్ ఇవ్వమని అడుగుతున్నారు. అది కాదు మహా. చల్ పద. ఏంటండి ఇది? బట్ చూసారా మిమ్మల్ని అయితే దవడమే కొట్టారు, నన్ను చూసి సిగ్గుపడుతున్నారు. అందరూ కొడుతుంటారండి. ఏం చేస్తాం? ఫస్ట్ మూవీ నన్ను చాలా మంది నన్ను కుట్టారు. అసలు చిన్నప్పుడు కుట్టారు, మా అమ్మ కొట్టింది. కొంతమంది తనలు తినడానికి పుడతారు అంతే. నేనే అది. ఇప్పుడు 5 నిమిషాల్లో పడేయడం అంటే ఇదేనా? 5 నిమిషాలు పడతాయి అనమాట. నిజం కదా, 5 నిమిషాల్లో నిజంగా ప్రపోజ్ చేస్తాను ఈ అమ్మాయి నేను. ఆవిడ మీకు ఆవిడ అదే మీరు ఆవిడకి ఎలా కనెక్ట్ అయ్యారా, ఆవిడ నాకు కనెక్ట్ అయినట్టుంది, నన్ను చూసి సిగ్గుపడుతున్నారు. అవునవును. ఇందాక మరి వెళ్ళారా మొహం కడుక్కోవడానికి చెప్తుంది అనమాట. ఏ భలే క్యూట్ ఉన్నాడు కదా. నాకు కొంచెం జెలసీ వచ్చింది. కూడా ఆన్లో ఉండి రావాల్సింది, ఇలాగా కొంచెం ధైర్యం వచ్చేది. మామూలుగా బాగానే ఉంది. బట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ యాక్చువల్లీ, ఇండిపెండెంట్ ఉమెన్ గురించి కదా. సో మెయిన్ మోటో ఆఫ్ ద ఫిల్మ్ ఏంటి అంటే, ఏదన్నా మెసేజ్ ఇద్దామన్నా లేదంటే ఇండిపెండెంట్ ఉమెన్? లేదండి, మెసేజ్ ఏం లేదు. ఒక కూరగాయలు అనుకునే అమ్మాయిని ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి లవ్ చేస్తాడు. వాడికి ఒక ఇండిపెండెంట్ అమ్మాయి కావాలని ఎప్పటినో ఉంటది. వాళ్ళ ఫాదర్ చాలా సంబంధాలు చూస్తారు.
వాళ్ళందరూ కట్నం తెచ్చే వాళ్ళు డిపెండబుల్ అనిపిస్తే వాళ్ళతో కాన్వర్సేషన్ చేసిన తర్వాత మీటింగ్ అయిన తర్వాత తనకి ఎప్పటి నుండో ఉంది ఇండిపెండెంట్ అమ్మాయిని చేసుకోవాలని. మార్కెట్ లో అలాగా అర్థం అవుతుంది నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ అని, వెంటనే ప్రపోజ్ చేస్తాడు. సెకండ్ హాఫ్ లో ఒక ఉంది ఇంట్రెస్టింగ్ పాయింట్, అది మేము ఇంకా రివీల్ చేయలేదు, హైడ్ చేసాము. డైరెక్ట్ థియేటర్ లోనే జనాలు చూస్తే వావ్ ఫీలింగ్ ఉంటుంది అనేసి. వావ్ అన్న ప్రతి అమ్మాయి రిలేట్ చేసుకుంటది, అది ప్రతి అమ్మాయికి ఏదో ఒక టైంలో అనిపించుంటది అలాగా, అరే ఇలా ఉంటే బాగుంది కదా, అంటే ఇలాగే ఎందుకుంది అని. అంటే మీరు రివీల్ చేయలేదు కానీ బయట రివ్యూస్ అయితే వచ్చినాయి, అంటే మీ టీం నుంచి Yeah. మీరు బాగా సెకండ్ హాఫ్ లో ఒక అరగంట హ్యాండిల్ చేసిన విధానం అద్భుతంగా ఉందని థ్యాంక్ యూ. మంచి రివ్యూస్ అయితే వచ్చినాయి. సో థ్యాంక్ యూ, మీరు మీ టీం చెప్పుకోవాలి. ప్రివ్యూకి వచ్చారు మా టీం, జస్ట్ ఊరికే ఆ రోజు ప్రివ్యూ కి నేను మిస్ అయ్యాను. రివ్యూ అయ్యలేదు, జస్ట్ మా టీం మాత్రమే ఊరికే చూసుకున్నాం. అప్పుడు నేను చూసాను, మన సుమహితాన్ని కూడా పిలిచాను. అప్పుడు అడిగాను నేను అక్కడ మీ ఫ్రెండ్స్ మీరు అక్కడ ఉన్నారా? ఉన్నాను. అయ్యో నేను చూడలే, నేనైతే ముగ్గురు ఉన్నారు, నేను పోల్చలే, నేను ఎప్పుడు కలవలేదు. పర్సనల్ ఇన్విటేషన్ కదా అని చెప్పి నేను వచ్చాను. నేను తనకు చెప్పా, అరే వాళ్ళని కూడా పిలవచ్చు కదా అనేసి. లేదు మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు అని వాళ్ళు వెళ్ళిపోయారు అనేసి అన్నాను. అంటే నాకు తెలియదు అని ఎలా ఇన్వైట్ చేస్తాను. బేసిక్ గా మెయిన్ థింగ్ ఏంటంటే మీరు క్యూట్ గా ఉంటారు కదా, అమ్మాయిలు ఎవరైనా ఇన్వైట్ చేస్తే అబ్బాయిలు ఇంకొక అబ్బాయిని తీసుకురారు, వాళ్ళు మీతో కొంచెం పక్కన కూర్చోవచ్చు అని చెప్పారు. అసలు ఆ రోజు నేను పక్కన కూర్చోలేదు అసలు. నేను ఏదో నా హడావిడిలో ఉన్నాను, ఇంకొక ఫ్రెండ్ ఉండే బెక్కం వేణుగోపాల్ అక్కడ కూర్చుంటుంది. బట్ ఈవిడ విషయంలో సేమ్ రిపీట్ అవుతుంది అనిపిస్తుంది. అంటే లైఫ్ ఈజ్ ఎ బూమరాంగ్ అంటారు కదా జనరల్లీ. మీకు కేరింత సినిమాలో మీ క్యారెక్టర్ ఎలాగా మొత్తం మూవీకే ఒక ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ ఎలా వచ్చిందో, ఈవిడికి కూడా ఇప్పుడు మార్కెట్ మహాలక్ష్మిలో ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్. ఈవిడికి ఇంపాక్ట్ఫుల్ అంటే నాకని చాలా బాగా చేసింది. నథింగ్ నేను ఇందులో మీ కేరింత ఈ సినిమా చూస్తే నేను నథింగ్, నేను ఒక 10% చేసి ఉంటా ఆమె దగ్గర. చాలా బాగా చేసింది ఆమె. ఆ ఇన్సెక్యూరిటీ నాకు ఉండేది, ఆ జెలసీ నాకు ఉండేది, బట్ బయటికి చెప్పుకోం కదా. దావాళ్ళ నుంచి ఆడవాళ్ళు ఈ అమ్మాయితో మాట్లాడలేకుండా ఇప్పుడు ఆవిడ డామినేట్ చేస్తారు అంటారు కంప్లీట్ గా. తినేసింది స్క్రీన్ ఈ అమ్మాయి. బట్ ఈయన ఉన్నప్పుడు ఈయన డామినెన్స్ చాలా ఈయన అందరూ తినేసారు, నన్ను తొక్కేశారు అసలు. హీరో ఎవరు అంటారు లాస్ట్ ఉన్నావు కదా నువ్వు, ఉన్నావంటే ఉన్నావరా అని. ఆబ్వియస్లీ మీరు అందరూ లీడ్సే కదా యాక్చువల్లీ. ముఖర్నస్ గారు, మీరు, హర్షవర్ధన్ గారు. అవును, అంటే తన క్యారెక్టర్ అంటే తను కరెక్ట్ టైం కి రెస్పాండ్ అవుతాడు, అక్కడ నుంచి తనదే ఉంటది హీరోదే. అంటే మేబీ లీడ్స్ లో కూడా ఇన్నోసెంట్ లీడ్, క్యూట్ లీడ్, లీడ్ ఏమనాలి, రెబెల్ తీసుకుంటది. ఇందాక కంప్లైంట్ చేస్తున్నా నన్ను ఎవరు హాట్ అందరూ ఏంటి అనేసి. సైడ్కి వెళ్ళారా మెసేజ్ పెట్టా హాట్ అనేది పగిలిపోద్ది అని. హాట్ అన్నారు అంటే మీ ఉద్దేశం హాట్ గా లేదనా? చెప్పండి, ఓపెన్ గా చెప్పండి. మీరు చెప్పండి ఏమన్నా సినిమాలో కొట్టినట్టు. కాంప్లిమెంట్స్ అన్ని చిన్నవి, అందుకని మెన్షన్ చేయట్లేదు, అవన్నీ దాటేశారు ఆవిడ. ఫస్ట్ ప్రాజెక్ట్ లీడ్ గా అంటే అసలు టైటిల్ మీ మీద రావడం అనేది బేసికల్లీ అందరూ అడిగే క్వశ్చనే. బట్ ఇది చాలా కొత్త విషయం కదా. ఎవరికైనా అదృష్టం జరగలేదేమో మేబీ ఇండస్ట్రీలో ఇప్పుడు. ఫస్ట్ టైం హీరోయిన్ జరగలేదు, ఫస్ట్ హీరోయిన్ గా ఎవరికి జరగలేదు, నాకే జరిగింది మేబీ. అంటే ఐఎమ్ సో ప్రౌడ్ ఫర్ దట్. సమంత గారికి ఏం మై చేసేవే మూవీ వచ్చినా ఆవిడ ఎంతో వైరల్ అయినప్పటికీ జెస్సీ అని పెట్టలేదు ఇక్కడ టైటిల్. తమిళ్లో పెట్టారు జెస్సీ అని, బట్ ఇక్కడ ఏం మై చేసేవనే పెట్టారు. కొంతమందికి అదృష్టం. ఓ తమిళ్లో జెస్సీ అది. సారీ సినిమాలో జెస్సీ వినవా సంథింగ్. తమిళ్లో కూడా జెస్సీ కదా, సినిమా కూడా టైటిల్ వేరే, వినవాయ తండవరవాయ సంథింగ్ ఏదో ఉంటుంది కదా. నేను కూడా మర్చిపోయాను. సినిమాలో సినిమా తీస్తాడు కదా, దాని పేరు జెస్సీ. మళ్ళీ అంతే అనుకుంటా కదా. అంతే ఎక్కడైనా దగ్గరైనా తమిళైనా. ఈయన క్యారెక్టర్ ఏంటి అసలు? హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్. నా క్యారెక్టర్ హీరోయిన్ బ్రదర్ తాగబోతు ఫుల్. వీడికి ఇమోషన్స్ ఏమి ఉండవు, లైక్ హీరోయిన్ అని అదేమి ఉండదు, అంటే సిస్టర్ అని అట్లా ఏమి ఉండదు. ఎవడు క్వార్టర్ ఇస్తే వానికి ఏం కావాలో అది చేస్తాడు. అది వాడికి మందుతో ఇంపార్టెంట్, వాడికి మందుతో ఇమోషన్, ఏ ఇమోషన్స్ ఉండవు. పర్సనల్ లైఫ్ లో తాగుతారా నిజంగా? నాకు అసలు అలవాట్లేదు. ఎందుకు భాష అబద్ధాలు ఆడుకో, సొల్లు తాగబోతు తెలుసు ఆయన. అందరి దృష్టి అందరి ఒపీనియన్ తెలుసు, బయట అనుకుంటారు సినిమా ప్రభావం చాలా ఉంటది కదా మీకు. కానీ నాకు అలవాట్లేదు నిజంగా అసలు. మేబీ డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్స్ కూడా అదే థాట్ ఉందేమో మీ మీద, స్టిల్ అదే రోల్ కి రాస్తున్నారు మరి. అంటే ఎందుకు మరి
నేను తాగడు అసలు అలవాట్లేదు. అసలు అదే, తాగడు. అదే. health conscious. అవును. దానివల్ల ఇంట్రెస్ట్. మా ఫాదర్ తాగుతారు, మా ఫాదర్ నేనే కలిపి కూడా ఇస్తాను, కానీ నాకు అలవాటు రాలేదు మరి ఎందుకు. మా ఫ్రెండ్స్ చాలా మంది అందరూ 99% తాగుతారు, వాళ్ళ కంపెనీ ఇస్తాను అన్ని, కానీ నాకు రాలేదు. సో అలాంటి క్యాటరీ ఇది. నేను బాగా ఎంజాయ్ చేశాను ఫస్ట్ టైం. అంటే మీ దృష్టిలో తాగే వాళ్ళు చులకనా? చులకన కాదు, అంటే నాకు ఎవరు అలవాటు తాగరు మీరు? అంటే చులకన కాదు, హెల్త్ పాడవుతుందా అవుదా తాగితే. మరి మీరు మాత్రం స్క్రీన్ మీద అలాంటి క్యారెక్టర్స్ చేయొచ్చు. స్కేమే చేస్తాను. తాగడానికి హెల్త్ ఎందుకు పాడైపోతుంది? ఇప్పుడు తాగే వాళ్ళు అందరూ నాశనం అయిపోతున్నారా? హెల్త్ పాడైపోతుంది. ఎంతో కొంత అయితే వాళ్ళకి హెల్దీ అంట. మొన్న ఒక ఆర్టికల్ చూసాను, ఏమో నాకు రీసెర్చ్ లో అవును. డైలీ ఒక 90 ఏదైనా మితంగా ఏమంటారు, అమితమా ఈమె మితంగా రెండు అమిత ఏదైనా- గురించి ఏదైనా లిమిట్ క్రాస్ అయితే లిమిటెడ్ గా తాగుతారు. అందుకే రెండు పెగ్గలే అతను పార్టీస్కి వెళ్తున్నాడు 2 పెగ్గలు వెళ్ళిపోనా మీరు ఒకసారి ఒకటే ఒక పెగ్గే ఒకటి 1.5 అనుకుంటా 90 అట్లా. సో ఇందాక మితంగా అన్నారు నేను కదా, తాగనండి, నాకేమో- నేను కన్క్లూడ్ ఎందుకు మా అబద్ధాలు ఆడతారు ఓకే ఆ? ఆస్కింగ్ టు ప్రూవ్ అంతే. అవునండి, లేదు నిజంగా ఆ అమ్మాయి మీద నిజంగా తాగు. అయితే నాకు లిమిట్ ఉండదు ఫుడ్ విషయంలో, కానీ నేను అది కూడా ఒక రీజన్. నాకు లిమిట్ అంటే 9-10 ml తాగలేను. ఒక నిజంగా అలవాటు చేసుకుంటే ఫుల్ తాగేస్తాను మా రోజు. సో అందుకే అలవాటు చేసుకోలేను. ఉంటే ఇటు ఉంటా, లేదంటే అటు ఉంటా. సూపర్. ఇది నేను కూడా ఇదే బిలీవ్ చేస్తాను. మిడిల్ లో ఉండకూడదు, అటో ఇటో ఉండాలి. ఫుడ్ కూడా అన్నం తింటే మొత్తం తినేస్తా, లేదంటే కట్ చేయగలుగుతా. కొంచెం లేదండి, సొల్లు లేదు, నేను కూడా అంత ఇంట్లాగే తాగితే మొత్తం తాగేస్తా, రా తాగేస్తా. అంటే తాగారు. లేదు తాగితే రా తాగేస్తా. అలవాటు అవుతాయి. అని చెప్పి అనుకుంటారు గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళు చూసి ఇవన్నీ, మళ్ళీ అమ్మో వీడు తాగుపోతాను డబ్బు అనుకుని కట్ చేసేస్తుంది. బ్రేకప్ లేదు, కష్టం. అది చెప్పండి నెక్స్ట్. ఇదే కొత్త ఓటీటీ సినిమా ఇది, ఓటీటీ కంటెంట్ ఇది. హీరో మీరే, ఎవరు? దాంట్లో హీరో దీని మీరే. మీద మీకోసం మేము మాట్లాడుకుంటాం. చిన్న ప్రాజెక్ట్, యూట్యూబ్ ఓటీటీ అన్న. సరే అండి, సరే. సో బేసికల్లీ మీరు అసలు ఇన్నోసెంట్ కాదు. వేస్ట్ ఫీల్ అసలు. అదే క్వశ్చన్ మీరు చూస్తుంటే చాలా ఇన్నోసెంట్ గా అనిపిస్తారని అంటే, యా నేను చాలా ఇన్నోసెంట్ అంటాడు. అంటారా? ఆయన స్పెక్స్ పెట్టుకుని బయట అంత ఇన్నోసెంట్ గా కనిపిస్తారంటే అసలు నమ్మొద్దండి. అవునా? మీరు అమ్మాయిల దగ్గర మీరు ప్రొజెక్ట్ చేసే మీ ఇమేజ్ అంతా చూసాను. అమ్మాయిలు అంటే నాకు చాలా ఇష్టం వస్తుంది. నిజంగా నాకు అమ్మాయిలు అంటే ఇష్టం. ఎవరికి ఉండదు అంటున్నా ఆయన. చెప్తున్నా నాకు అమ్మాయిలు అంటే ఇష్టం అసలు. నేను ఈ అమ్మాయి లేస్తా స్ట్రెస్ చెప్తే నాకు అబ్బాయిలంటే ఇష్టం అని చెప్పాలని. జనరల్ గా ఎదురు అమ్మాయిలు వచ్చినట్టు నేను లేచి నిల్చుంటా. అవును, నేను చాలా సార్లు లేచాను. అంటే వాష్రూమ్ అప్పుడైతే వాష్రూమ్ వచ్చింది. యాంకర్స్ ని కూడా, ఫీమేల్ యాంకర్స్ వాళ్ళని కూడా బాగా రెస్పెక్ట్ చేశారు. ఒకటి చెప్పండి, సీరియస్ గా అడుగుతున్నాను. మీరు అంత మూల కూర్చున్నారంటే ఏమన్నా ఫిజికల్ హెరాస్మెంట్ ఉందా? ఆయన ఏమన్నా చేతులు పెద్ద పెద్ద పర్వాలేదు, బయట పెడేద్దాం. పెద్ద పెద్ద లేదు, మెంటల్ టార్చర్ ఉంది. అమ్మో వీటితో ఎందుకు వచ్చిన బాధ. భయం నేనంటే నాకు, నేనంటే తనకి ఎవరికో ఏం మాట్లాడుతున్నాం అయ్యా. కొంచెం ఫ్రీగా కొంచెం ఫ్రీగా మాట్లాడదు. ఆ కొట్టే సీన్ ఉంటది కదా, నిజం కొట్టేసింది. 10 times కొట్టిన. ప్రతి ఇంటర్వ్యూలో నిజంగా అయితే కొట్టలేదు, అంతా 10 takes కూడా పట్టలేదు. 2 takes. కాకపోతే దానికి కొంచెం అంటే కొంచెం క్లోజ్ షాట్ అని లేకపోతే అట్లాంటివి ఉంటాయి అంటే కదా. నేను చెప్తా చూడండి. సో ఎందుకంటే ఈ సినిమాలో హీరోకి హీరోయిన్ కి పెద్ద లైక్ అన్ని సినిమాల్లో లాగా హగ్గులు కిస్సులు అట్లాంటివి లేవు. టచ్ ఒకటి ఏమంటే చంపదబ్బే. అదన్నా ప్రత్యేక అది కూడా లేదు. అనగానే అనే రియాక్షన్ వచ్చేసి నేను షాక్ అవుతున్నా, తగలే గారు రియాక్షన్ ఎట్లా వచ్చింది అని. అలా ఆయన అయినా సరే రియాక్షన్ చూసారా? నాగార్జున గారు చూసి మన అన్నారు రియాక్షన్. అబద్ధాలు ఆడుతున్నారు నిజంగా బ్రో. కొట్టిందా మీరు సరిగ్గా తగలలేదంటారా? ముందే ఇచ్చేసారంట. నేనైతే తగలలేదనేసి డైరెక్టర్ చెప్పారు. నిజంగా కొట్టేసి అంటే నిజంగా కొట్టేస్తున్నాను. ఆయన రియాక్షన్ ఇచ్చేసినప్పటికే నేనైతే అయిపోయింది. 2 takes లో ఓకే అయిపోయింది. తర్వాత నా సజెషన్ లో ఒక టేక్, అప్పుడైనా నేను ట్రై చేసిన, వర్కౌట్ కాలేదు. ఆయన సజెషన్ లో ఒక టేక్ అయినా వర్కౌట్ కాలేదు. మా అమ్మ అమ్మాయిల్ని అనొద్దన్నా. అమ్మాయిలనా? అమ్మాయిల్ని. అందుకే నేను అనట్లేదు. అందుకే నేను సెట్ లో మాట్లాడలేదు దీంతో ఎప్పుడు. నేను అనొద్దన్నారు కానీ మాట్లాడదు కూడా. పరాయి స్త్రీతో మాట్లాడద్దన్నా. పరాయి స్త్రీ అదేంటి? స్త్రీ కూడా అమ్మాయి. అందుకే నేను ఫేస్బుక్ లో చాట్ చేస్తాను. సోషల్ మీడియాలో చేసుకోరా.
రియల్ లైఫ్ ఎప్పుడైనా మార్కెట్ కి వెళ్ళారా మీరు ఎవరన్నా? నేను వెళ్తూనే ఉంటా. ఇప్పుడు వారానికి ఒకసారి మా ఇంటి దగ్గర మార్కెట్ జరుగుతుంటది. మా అమ్మ వెళ్ళాక ఫోన్ చేస్తుంది నాకు, అది తీసుకుని రారా అని చెప్పి 2 బ్యాగులు నాకు ఎత్తిస్తే మోసుకొని వెళ్ళాక అప్పుడు నాకు తెలుస్తుంది నిజ జీవితం. ఓహో మన యాక్టర్ ఇవన్నీ బయటే, నిజ జీవితం ఇదన్నమాట. రియల్ లైఫ్. అంతేగాని ఎవరినన్నా అలా చూసి కనెక్ట్ అవ్వడం అంత అందమైన అమ్మాయిలు కూరగాయల అమ్మాయిలు కనపడలేదు నాకైతే. మాకైతే అనిపిస్తుంది ఈ మధ్య డిమార్ట్ ఎక్కడ చూసినా క్యాష్ కౌంటర్ లో అందమైన అమ్మాయిలు ఉంటారు. వాళ్ళ పనులు నేను చాలా మంది కనెక్ట్ అయ్యాను. మార్కెట్ లోనా క్యాష్ కౌంటర్ ఎక్కడైనా డిమార్ట్ ఇలాంటి వాటి చాలా మంది బాగుంటారు నిజంగా. చాలా మంది చాలా కళ ఉంటది సూపర్ మార్కెట్. మన మార్కెట్ లోనే అబ్బా చాలా మంది, మన మార్కెట్ లో కూడా ఉన్నారు. చాలా మంది కళ ఉంటారు. మేము మైదీపట్నం మార్కెట్ లో చేసాం. నేను యాక్చువల్లీ ఏం చేసేవాడిని అంటే ఒక అమ్మాయి నచ్చింది నాకు, అలాగా బేసికల్లీ నచ్చితే ఏం చేయాలో అర్థం కాలేదు. అర్థం కాక వెళ్ళినప్పుడల్లా కరెక్ట్ గా 143 అయ్యేలాగా కౌంట్ చేసి బిల్ అని చెప్పేది 143 అంతా 143 అంటే ఐ లవ్ యూ కదా. ప్రొడక్ట్స్ చెక్ చేసుకుని తీసుకునేవాడు. బట్ ఒకసారి ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ తీసుకోవాల్సినప్పుడు ఏం చేసేవాడిని అంటే 1000 లో 143 మిగిలిపోయేలాగా 1000 ఇచ్చేవాడిని. సో దానికి తగ్గట్టు తీసుకునేవాడిని అన్నమాట. అంత కూడా ఖర్చు పెట్టారు అన్న. కొంచెం జూమ్ వేసి చేయండి అన్నది పనికొస్తుంది. అసలు 857 రూపీస్ ఖర్చు పెట్టాను. 857 ఖర్చు పెడితే అంత మిగిలింది 1000 ఇచ్చేవాడిని. చేంజ్ ఇచ్చేవారు. చేంజ్ సరిపోలేదంటే అంతే సార్ అంతే మిగిలింది. ఎంత అంటే 143 అని. కొన్ని రోజులుగా ఆమెకు అర్థమైంది. అమ్మాయికి అర్థమైంది కదా. నిజంగా ఎక్కడ ఏ ఊర్లో? ఇక్కడే హైదరాబాద్. లాస్ట్ ఏమైంది అమ్మాయి సీరియస్ గా పెళ్లి చేసుకుంటున్నాను నేను బయటకు వచ్చాను. పెళ్లి చేసుకున్న ఉద్దేశం లేదులేండి. నీలాగే కూరగాయలు అమ్మాల్సి వస్తుందేమో ఇక్కడ కూర్చోవాలి. లేదు అదేం లేదు కానీ గుర్తుపట్టలేదు. ఆమెకు అర్థం కాలేదు. బేసికల్లీ ఆమెకు 143 అనే పదం తెలీదు, లేదంటే మన 143 సినిమా చూడలేదు ఆవిడ. అర్థం కాకపోవడం మంచిదే. మార్కెట్ లో ఉండేవాళ్ళు మీకెవరు అలా కనెక్ట్ అయింది లేదు? ప్రపోజ్ అలాగా కొంచెం వాళ్ళకి హిట్ ధైర్యం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ వాళ్ళకి అమ్మో తోలు తీర్చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ వచ్చు కదా వెళ్ళి మీరు బాగున్నారండి ఛాలెంజ్ చేసి అమ్మో మనం అలాగే పక్కన షాపులు అందరూ కొట్టేసి ఫస్ట్ దోలు తీర్చేస్తారు. వెరీ డేంజరస్. ఎందుకంటే ఇంకోలాగా వెళ్తుంది, ఇంకోలాగా అది వెళ్తుంది. అదేదో మనం హేళన చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. అవును. మన అదే మన కరువు వాళ్ళకి పాపం అలా అర్థం కాదు. అంతే కదా అనుకుంటా కంపల్సరీ. ఇప్పుడు మా దాంట్లో కూడా డైరెక్ట్ గా ఒక మీకు కూడా మార్కెట్ లో పెద్ద పెద్ద గొడవలు అయినాయి అంట. పర్మిషన్ తీసుకోకుండా షూట్ చేస్తారంట. పర్మిషన్ తీసుకున్నాము, కాకపోతే టూ మచ్ ఆఫ్ క్రౌడ్ వల్ల ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఎలా ఉండేదంటే క్రౌడ్ ఉంది, మేము షూట్ పెట్టుకుంటే వాళ్ళకి దండ పోయేది బిజినెస్. వాళ్ళు ఏమనుకున్నారు, ఫస్ట్ ఇచ్చేసారు వాళ్ళు పర్మిషన్. ఏమో షూటింగ్ అంటే సైడ్ చేసుకుంటారు అనుకున్నారు. వాళ్ళు ట్రాలీ వేస్తాం, మనము లైట్లు పెడతాం వాళ్ళ దగ్గర, అడ్డం ఎవరైనా అడ్డం వస్తుంటే ఫీల్ అని తరుముతాం వాళ్ళని. వాళ్ళకి ఎలా అవుతుంది బిజినెస్. అలా 2 రోజులు పర్మిషన్ తీసుకున్నాం. 2 lanes లైన్ తీసేసుకున్నాం. బట్ అయినా కొంచెం ఇబ్బంది అయింది. నెక్స్ట్ లైన్ లో పెట్టడం లేని పర్మిషన్ అంటే మీరే వేస్తారా మార్కెట్? అదే అంతే కదా. కూరగాయలన్నీ మీరే ఫిల్అప్ చేయడం, జస్ట్ మీరే కొనేసుకుంటారు లెక్క. అంతే. బంచ్ ఆఫ్ ఈవినింగ్ కదా అందులో కూరగాయలన్నీ అమ్ముతాయి కదా, మావే ఓన్ సెటప్ ఇదంతా. ఆ చుట్టుపక్కల కూడా మీ వాళ్ళే. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉందా వెనక్కి చూడండి, మనమే ఆ గుమ్మడికాయలు అన్ని మన సెటప్. లాస్ట్ ఈవినింగ్ అయిపోగానే ఎవడు వాడిని తీసుకెళ్ళిపోయేటాడు. గుమ్మడికాయ ఒకడు, కాలిఫ్లవర్ ఒకడు తక్కువ రేట్ కి అమ్మాడా. మరి ప్రొడక్షన్ మీ వాళ్ళు లేకపోతే ఇందాక మీరు అన్నారు చూడు హాట్ అని, షూట్ జరుగుతున్న పక్కన మీరు హాట్ గా ఉన్నారు, మీరు హాట్ గా ఉన్నారు అంటే డైరెక్టర్ గారు ఒకసారి మధ్యలో మైక్ ఇసిరేసారంట. ఇట్లనే ఇవే గొడవలు, వేరే అక్కడ ఉన్న వాళ్ళతో వచ్చి అక్కడ ఉన్న అడ్డం వస్తున్నారని ఏదో ఆయన చిరాకు పడ్డాడు. చిరాకు పడి మా వారికి ఏం తెలియదు, ఎప్పుడు తెలియలేదు. మేము ఒక 10 minutes వెయిట్ చేయండి అంటే మేము పక్క వచ్చి కూర్చుని తర్వాత ఎవ్రీబడి లైక్ చాలా విత్ రెస్పెక్ట్ఫుల్లీ చాలా అందరికి రెస్పెక్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరికి చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ అందరికి రెస్పెక్ట్ చాలా చూసుకుంటాడు ఆయన.
అంటే ఆయన ఒక ఆర్టిస్ట్ ని హ్యాండిల్ చేయడం చాలా బాగా చూసాను. ఆయన మూడు దాని వల్ల చాలా ప్రెషర్ తీసుకుంటాడు. ఈయన హట్ చేయకూడదు, ఈయన హట్ చేయకూడదు, ఈయన మట్ అవుతాడు, ఇన్ని ప్రెషర్ పెట్టుకొని షూటింగ్ చేశాడు. అందరికి బాగా చూసుకోవాలి, అందరికి హాస్పిటాలిటీ బాగుంది, హాస్పిటాలిటీ అదిరిపోతుంది. ఏదైనా చిన్నది వచ్చినా నన్ను పిలిచి ఫస్ట్ బ్రో మీరు అక్కడికి వెళ్ళిపోండి బ్రో, నేను ఎక్కడ ఎఫెక్ట్ అయిపోతానేమో అని. ఆల్మోస్ట్ ఎవ్రీడే పైగా ఆయనకి డెబ్యూ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీడే అమ్మో షూట్ ఆగిపోతుందేమో అనే ఫీలింగ్ కలిగేది. బట్ ఆయన హ్యాండిల్ చేసేవారు అనమాట. మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి, షూట్ డబ్బుల వల్ల గానీ ఎవరి వల్ల షూట్ ఆగలేదు ఇప్పుడు ప్రమోషన్ చిన్న ఇష్యూస్ అయినా కూడా షూట్ అస్సలు ఆగలేదు. మేము అనుకున్నాం చాలా సార్లు, నేను వెళ్ళిపోయాక అయ్యేమంట డిస్కషన్స్ వాళ్ళతో. ఆఫ్టర్ ప్యాకప్ ఒక 1 hour వాళ్ళతో రోజు 1 hour డైలీ. నువ్వు ఇట్లా మేము ఇట్లా మాకు అడ్డం వస్తున్నారని ఒకటి మళ్ళీ ఎంత ఇచ్చుకోవడం, మళ్ళీ ఇచ్చి లేదు భయ్యా ఇది మాకు షూటింగ్, మాకు ఏం మీకు ఇబ్బంది కాకుండా రోజు డిస్కషన్ అంట 1 hour. మాకు తెలియదు అది. కొన్ని రోజుల తర్వాత నేను అడిగాను, ఇన్ని రోజులు చేశారు కదా ఏమైనా ప్రాబ్లం అవ్వలేదంటే అదే ఎందుకు బ్రో రోజు డిస్కషన్ మీద 1 hour. ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ రీషూట్ చేసిన రోజులు ఉన్నాయి, సీన్ బాగా రాకపోతే. సో క్వాలిటీ విషయంలో కానీ సినిమా విషయంలో కానీ రైటింగ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. బట్ అక్కడ మార్కెట్ లో వాళ్ళు మిస్ అయ్యేవాళ్ళు మమ్మల్ని. అలవాటు 1 week అట్లా షూట్ తర్వాత ఒక 2 days గ్యాప్ ఆల్మోస్ట్ సినిమా మొత్తం 60% మార్కెట్ లో ఉంటుంది. 16-17 days 30 days చేసాం. మొత్తం కాదు, మొత్తం సినిమా అంతా కదా. ఎక్కువ చేసాం సార్, 25 days చేసి ఉంటాయి మార్కెట్ లో. నేనంటే ఒక 17 days దాకా. నువ్వు 17 days మొత్తం 25 days చేసాం. 20 అంతే 25 మధ్యలో ఉండొచ్చు. నేను విన్నాను కరెక్టేనా అంటే ఇప్పుడు ఆ మహాలక్ష్మి అనే క్యారెక్టర్ సాయి పల్లవి గారిని ఊహించుకున్నాయని రాసుకున్నారు అంటే అప్పుడు పెద్ద హీరో అనుకున్నారు. ఈయన క్యారెక్టర్ కూడా విజయ్ దేవరకొండ. నాకు తెలిసి యాక్చువల్లీ మీరు ఉన్నప్పుడు కూడా ఆ క్యారెక్టర్ వాళ్ళనే అనుకున్నారు అనుకుంటా. నేనుంటే ఎలాగొస్తారండి అంటే నేనే ఫస్ట్ రాను. అంటే నేనేమనుకున్నానంటే ఇప్పుడు టైటిల్ రోల్ కదా మాట్లాడుకుంది, ఇప్పుడు మనకి మార్కెట్ లేదు, సినిమా ఫ్లాప్ ఉన్నాయి, వాళ్ళు ఎందుకు మహాలక్ష్మి కూడా ఎందుకు వస్తారు టైటిల్ రోల్ కదా. నిజంగా ఒకవేళ ఆయన అంటే రీచ్ అవ్వలేకపోయారేమో సాయి పల్లవి గారికి. నాకు తెలిసి ఒకవేళ రీచ్ అయ్యంటే ఆవిడ కూడా ఒప్పుకునేదేమో. పక్కన వాళ్ళ గురించి ఎవరన్నా పట్టించుకో, ఆవిడ క్యారెక్టర్ చూస్తారు. అలాంటి ఆవిడ సినిమాలు చేయాలి మరి. ఏదో ఒకవేళ తండ్రి సినిమా ముందే షూటింగ్ జరుగుంటే మేబీ రీచ్ అయ్యేవారేమో. ఓన్లీ ఎవరు ఈవిడ రాసి పెట్టింది. నేనేం అన్హ్యాపీగా లేని భాష ఓకే, ఇప్పుడు తండ్రి సినిమా గురించి మాట్లాడుకుంటే షూటింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 20 days అయింది, ఇంకొక 30-35 days ఉంది. మీరు కూడా జాలరీ బోట్ లో ఫిషర్మెన్ సారీ దానికోసం ట్యాన్ అయ్యాం. ఎండ్ లో షూట్ చేసి ఉడిపిలో చేసాం షూట్. కార్బారా అది గోవా తర్వాత అక్కడ చేసాం. ఫుల్ చాలా ఎండ్లో ఉండి నిన్నటి వరకు షూటింగ్ జరిగింది. అందుకే ఈ హాలిడేస్ లో నాకు షూట్ లేని రోజు ప్రమోషన్స్. మీకు సాయి పల్లవి గారికి సీక్వెన్స్ ఉందా? లేదు, మాకు సాయి పల్లవి ఎక్కువ హీరోతో ఉన్నాను, ఎక్కువ బోట్ అంటే సెకండ్ హాఫ్ ఎక్కువ ఉంటాం. వెళ్ళిపోయారు మీరు కూడా పాకిస్తాన్? నేను చెప్పేస్తున్నాను ఏంటి, పాకిస్తాన్ వెళ్ళిపోయారా మీరు కూడా? ఏం చెప్పండి, నాకేం తెలియదు. నేను చెప్పానా స్టోరీ అంతా? నాకు తెలియదు ఎలాగో. ఆయన మీకు ఏమన్నా చెప్పిన సీక్రెట్స్ చెప్పారు, మీకు తెలియదు కదా ఎలాగో. పాకిస్తాన్ లవ్ స్టోరీ అని తెలుసు అంతే. అది రియల్ స్టోరీ బేస్ చేసుకుని లవ్ స్టోరీ, అది అందరికీ తెలుస్తుంది. ఓపెన్ ఇంకేమన్నా చెప్పేస్తారేమో ఫ్లోలో. సాయి పల్లవి గారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తారు. ఈయన పాకిస్తాన్ కి వెళ్ళినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ కి వెళ్తే నాయ చెప్తే పాకిస్తాన్ కి కలుస్తారు. అందుకే చెప్తున్నా, చందు గారు చూసినా కూడా భాష చెప్పి ఇది వేరే స్టోరీ, ఇదేదో బాగుందని రాసుకుంటా. ఆయన కాకపోతే ఒక స్కిల్ గమనించారు మీరు మధ్యలో. నేను నార్మల్ గా తండ్రి గురించి అడిగితే నేను అందుకే ట్యాన్ అయిపోయాను అంటే ఆయన పెద్ద నేను చాలా మహేష్ బాబు కలరు ఇప్పుడు ట్యాన్ అయిపోయానని. మహేష్ బాబు కలరే చెప్పు నా గురించి. తెల్లగా ఉండేవాడు. చెప్పమా. నాకు 100 rupees పేటిఎం చేయలేదు, సో నేను చెప్పను. లేదు, తెల్లగా ఉండేవాడు. మేకప్ ఆయన కేసు ఉంటాడు. ఎంత 200 ఇచ్చిందా? నాకు లేదు, 150 కదా. వాటర్ ఎంత అండి? వాటర్ ఎంత అండి? 125. 5 రూపాయలు స్టఫ్ పల్లీలు వస్తాయి, పల్లీలు ప్యాకెట్. సో నైస్ టు టాక్ టు యు అండి. సో ఐ విష్ యు ఆల్ సక్సెస్ అండి, సినిమా పరంగానే కాదు పర్సనల్ గా కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఈవిడ మహాలక్ష్మి లాగే ఇకపై కాసులు కురిపించాలని ఈ సినిమాకి. నెక్స్ట్ కూడా ఆవిడ పెట్టు
పెట్టు భాష అదేంటి అలా కాదా అలా అనాలనుకున్నా అవాంతరం తెలుసా? పర్లేదు. అంటే చెప్తారు కదా పచ్చ కావాలి వచ్చినడికి లాగా ఆ. ఆయన అదే గెట్ చేసాడు కరెక్ట్ గా కామాతురానా నా భయం నా లజ్జ. నీకు ఉండదు. నేను వెళ్ళనా మీరు మాట్లాడుకుంటారు సో అది నేను కాంప్లిమెంట్ గా అనుకుంటాను భయ ఎందుకు అలా కదా. డాన్స్ గురించా థ్యాంక్ యూ, నేను నిజంగా ఒప్పుకుంటున్నా. మగాడని ప్రూవ్ చేసుకుంటారు. మగాడంటే కామ్ ఉండాలి కదా. అంటే నీకు ఉందా? ఉంటుందండి. ఫోన్లే బాబాయ్. నేను కూడా మీ సినిమాలు చూస్తూనే పెరుగుతున్నాను కాబట్టి నాకు అందుకే చాలా sweat వస్తుంది. ఆ గురువు గారు అంటే నా సినిమా చూస్తున్నట్టు నేను ఏదో రోజులు మారాయి. రోజులు మారాయి. నా మూవీస్ ఏది చూసారు చెప్పండి. మీ సినిమాలో ఆల్మోస్ట్ అన్ని చూసా. ఏదో చెప్పండి. ఆల్మోస్ట్ అన్ని అంటే ఏమన్నా ఇప్పుడు కేరంతో చూసాము, రోజులు మారాయి చూసాము, నేను నా బాయ్ ఫ్రెండ్స్ నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్ చూసాం. ఓన్లీ హెల్ప్ చేస్తాను. ఎందుకు వస్తే మేము చూసేది అప్పుడు హెబ్బా పటేల్ గారిని చూస్తాం. ఆ సినిమా చూస్తే ఈ సినిమా చూస్తే ఇంకో హీరోయిన్ చూస్తాం. నన్ను కాదు మీరు కనిపిస్తారు ఆబ్వియస్, మీరు ఫీల్డ్ లోకి వచ్చేస్తారు మధ్యలో. నువ్వు అమ్మాయికి ఫేవరెట్, ఆయన అమ్మాయిలకి ఆయనకు ఫేవరెట్. అలా అయితే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.